బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న మరోసారి ఇండియా పైన ట్రంప్ అక్కసు వెలగెక్కారు. ఇండియాలో యాపిల్ పెట్టుబడులు పెట్టొద్దంటూ ఆ సంస్థ టిమ్ కుక్కి మరోసారి పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇండియాకి బదులుగా అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. అమెరికాలో $600 బిలియన్ పెట్టుబడి పెడతానని చెప్పి ఆఖరికి టిమ్ కుక్ కూడా ఒప్పుకున్నారట. దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలతో ట్రంప్ నిన్న డిన్నర్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ పక్కనే మార్క్ జుకర్బర్గ్ మెటా సీఈఓ అండ్ ఇంకొంతమంది ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇటువైపు సత్య నాదెల్లా అండ్ సుందర్ పిచాయ్, సో ఇంకా టిమ్ కుక్ అందరూ కూడా కూర్చున్నారు. సో టెక్ సీఈఓలతో, టెక్ దిగ్గజాలతో ఆయన డిన్నర్ మీటింగ్లో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఎంత పెట్టుబడులు పెడతారు, ఇక మీరు బయట దేశాల్లో పెట్టిన పెట్టుబడులు, ఇండియాలో పెట్టిన పెట్టుబడులు ఆపేయండి, ఇక మొత్తం కూడా స్వదేశానికి వచ్చేయండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఈ అమెరికాలోనే ఇన్వెస్ట్ చేయండి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది అనే రకంగా మాట్లాడుకొచ్చారట. ఈ సమావేశానికి అటు జూకర్బర్గ్, టిమ్ కుక్, బిల్ గేట్స్, సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, ఆల్ట్మన్ వరకు హాజరయ్యారు. ఇక ఎలాన్ మస్క్కి ఎటువంటి ఆహ్వానం అందలేదట. ఆయన కూడా మరి ఎక్స్ సీఈఓగా ఉన్నారు. స్పేస్ ఎక్స్ సంబంధించి కూడా అనేక రకాలుగా ఆయన ఉన్నారు. స్టార్ లైన్, ఇలా రకరకాల వ్యాపార సంస్థలు, టెక్ దిగ్గజాల్లో ఆయన కూడా ప్రముఖుడే. సో మరి ఎలాన్ మస్క్ అయితే ఆహ్వానం అందలేదట. మరి డోజ్ చీఫ్గా నియమించుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత ఆయన వివరించేసరికల్లా ఆయనకి ఎలాన్ మస్క్ అనే వ్యక్తి టెక్ కంపెనీలకు సంబంధించి సీఈఓగా గుర్తు రాలేదేమో బహుశా. సో టెక్ కంపెనీ సీఈఓ అందరినీ ఆహ్వానించిన డొనాల్డ్ ట్రంప్ ఇటు ఎలాన్ మస్క్ మాత్రం ఆహ్వానం పంపలేదు. అమెరికాలోనే పెట్టుబడి పెట్టాలని ఆ మిగిలినటువంటి టెక్ సీఈఓలందరికీ కూడా కొంత అల్టిమేటం జారీ చేశారట, ఒత్తిడి తీసుకొచ్చారట డొనాల్డ్ ట్రంప్. ఒకసారి టిమ్ కుక్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఏం కన్వర్జేషన్ జరిగిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్డ్గా ఆయన ఏ రకంగా అక్కసవెలగక్కాలనుకుంటున్నారు, ఆయన దురుద్దేశం ఏ రకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి టిమ్ కుక్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆ సంభాషణ వినండి. And Tim, how much money will Apple be investing in the United States? Because I know it's a very lot, and it's, you were elsewhere and now you're really coming home in a big way. How much money will you be investing? $600 billion. $600 billion. All right. It's a lot of jobs. We're very proud to do it. That's great. Thank you very much. Thank you. Appreciate it. Thank you, sir. And Tim, how much money will Apple be investing in the United States? Because I know it's a very lot, and it's, you were elsewhere and now you're really coming home in a big way. How much money will you be investing? $600 billion. $600 billion. All right. It's a lot of jobs. We're very proud to do it. That's great. Thank you very much. Thank you. Appreciate it. Thank you, sir. Right, and Tim, by the way, how much money you are investing in America, irrespective of other countries which you start your new startups? అంటే ఇతర దేశాల్లో నువ్వు స్టార్ట్ చేసినటువంటి ఆ స్టార్టప్లో, ఆ బిజినెస్ల కంటే అమెరికాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావో చెప్పు అని చెప్పి అడుగుతూనే ఆయన స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ కంట్రీస్, వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేయండి. మరి యాపిల్ కంపెనీ పెట్టుబడి పెడుతుంది అక్కడ ఇండియాలోనే, ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నావు కదా, ఆ ఇండియాలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని ఆపేసి ఇక్కడే పెట్టుబడి పెట్టమని అడిగితే ఎస్ $600 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని అమెరికాలో పెడుతున్నానని చెప్పి టిమ్ కుక్ సమాధానం చెప్పారు. ఇదే రకంగా అందరినీ అడిగారు, హౌ మచ్ యువర్ ఇన్వెస్టింగ్, మీరెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అందరిని అడిగిన సమయంలో టిమ్ కుక్ ఏమో $600 బిలియన్ అని చెప్తే, అటు రాబోయే 2 ఏళ్లలో నేను కూడా $600 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నానని చెప్పి మెటా జూకర్బర్గ్ సమాధానం చెప్పారట. ఇక రాబోయే 2 ఏళ్లలో $250, ఆ తర్వాత మరికొన్ని డాలర్, మొత్తం మీద $600 నేను పెట్టుబడి పెడుతున్నాను, $600 బిలియన్ అని చెప్పి జూకర్బర్గ్ సమాధానం చెప్పారట. ఇక గూగుల్ సీఈఓ కూడా సుమారుగా $250 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నా అని చెప్పి సుందర్ పిచాయ్ చెప్పారట. $80 బిలియన్ నేను కూడా ఇన్వెస్ట్మెంట్ సిద్ధంగా ఉన్నానని చెప్పి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా కూడా చెప్పుకొచ్చారట. ఇలా అది చాలా పెద్ద మొత్తంగా మారిపోయింది. వివిధ కంపెనీల టెక్ సీఈఓలతో ఒకే సమావేశంలో భేటీ అయి అందరూ ఎవరెవరి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, మీ వ్యాపార సముదాయాలు ఎలా ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఎలా ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకొని వారందరి నుంచి చాలా శృతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేస్తూ, వార్నింగ్లు ఇస్తూ ఇన్వెస్ట్మెంట్ని రాబట్టే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేశారు. సో ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ మాత్రం ఆహ్వానం అందలేదట. ఎలాన్ మస్క్ని కనీసం కన్సిడర్ కూడా చేయలేదట. ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లోనే ఆయన డోజ్ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. మరి డోజ్ ఆయన ప్రభుత్వాన్ని, ఆయన దేశాన్నే పూర్తిగా మార్చాలనే ఒక ఉద్దేశంతో డోజ్ అని ఏర్పాటు చేసి డోజ్కి చీఫ్గా ఎలాన్ మస్క్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ మీటింగ్, టెక్ సీఈఓల మీటింగ్కి మాత్రం ఎలాన్ మస్క్కి ఆహ్వానం అందలేదు. ఇక ఆయనకి ఎవరైనా వ్యతిరేకంగా మారితే డొనాల్డ్ ట్రంప్ అసలు సహించలేడు కదా. సో బహుశా అటువంటిదే అయి ఉంటుంది.
సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ విషయంలో పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ విషయంలో పక్కన పెడితే జూకర్బర్గ్ ట్రంప్ మధ్య చాలా సరదా సంభాషణ కూడా జరిగిందట. ఈ డిన్నర్కు వస్తూ ఉండగా ఒక జర్నలిస్ట్ అడిగారు, మెటా అధినేతతో మాట్లాడారు, బ్రిటన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి మీరు ఆందోళన చెందుతున్నారని అడిగితే దీనికి సమాధానం చెప్పేందుకు జూకర్బర్గ్ నిరాకరించారట. జూకర్బర్గ్ అడిగారంట, మీరు భావ స్వేచ్ఛ ప్రకటన ఎక్కువైంది కదా, దాని విషయంపై ఏమంటారంటే ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారట. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ మీ రాజకీయ కెరీర్కి ఇదే ఆరంభం అని అన్నారు. అంటే ఆయన ఎటువంటి విషయాలకు సమాధానం చెప్పాలి, ఏ విషయాలకు సమాధానం చెప్పకూడదని రకంగా శృతిమెత్తంగా తిరస్కరించి వచ్చారు. కాబట్టి మీరు కూడా పొలిటికల్ కెరీర్లోకి అడుగు పెడుతున్నట్టుగానే కనబడుతోంది. మీ రాజకీయ కెరీర్కు ఇది ఆరంభం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటే అందుకు మెటా అధినేత స్పందిస్తూ కాదు అలా అనకండి, వారంతా నవ్వులు చిందించారంట. కాదు అలా అనకండి, ఇది తప్పు అని అంటే ఆయనంతా కూడా ఒక్కసారిగా పగలబడి నవ్వారట. సో ఏదేమైనా టెక్ సీఈఓలతో డొనాల్డ్ ట్రంప్ భేటీలో మరోసారి భారత్ ప్రస్తావన తీసుకొస్తూ టిమ్ కుక్ని ఆదేశించడం, టిమ్ కుక్ కూడా దానికి అంగీకరించి ఆయన సైలెంట్ అయిపోవడం, అమెరికాలో పెట్టుబడులు పెడతానని చెప్పడం నాట్ ఎ బిగ్ ఇష్యూ. అమెరికాలో పెట్టుబడులు ఉండాలి, భారత్లో పెట్టుబడులు ఉండాలి. కానీ భారత్లో పెట్టుబడిని వెనక్కి తీసుకొని అమెరికాలో పెట్టుబడులు పెడతానంటేనే కొంత పొరపాటు. సో ప్రస్తుతానికి భారత్ పెట్టుబడి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఒకవేళ పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనతో ఇంకేదైనా టెక్ సీఈఓలు ఉన్నా కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు అడ్డుపడి అక్కడికి వెళ్ళకండి, ఇక్కడే పెట్టిన రకంగా అడ్డుపడి భారత్ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగానే భావించాలి. సో డొనాల్డ్ ట్రంప్ మరీ ఇంత దిగజారిపోతారు, మరీ ఇంత కుంగి కుషాయించి తన ప్రవర్తన కంప్లీట్గా ఇంత ఘోరాతిఘోరంగా హీనాతిహీనంగా మారుతుందని ఎవరు కూడా భావించలేదు. కానీ హీ ప్రూవ్డ్ అస్ రాంగ్. ప్రతిసారి మనం ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అన్నింటిలో కూడా ఆయన ప్రతిసారి కూడా నేను కాదు అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని అని చెప్పి ఎప్పటికప్పుడు మనల్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. హీ ప్రూవ్డ్ అస్ దాట్ నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను, నేను మొండివాడిని అని చెప్పి మరోసారి ప్రూవ్ చేశారని చెప్పాలి. టెక్ సీఈఓలందరికీ ఒక అల్టిమేటం జారీ చేశారు, వేరే కంట్రీలో పెట్టుబడులు పెట్టకండి, అమెరికాలోనే ఇన్వెస్ట్